కాబట్టి తెలంగాణకి ఏమైనా అన్యాయం జరిగినప్పుడు తెలంగాణ కోసం మీరే తీసుకుపోవాలి. మోడీ గారి దగ్గర కూర్చొని రేవంత్ రెడ్డి గారు పక్కన కూర్చోబెట్టుకొని మా తెలంగాణ సీఎం అయినా మా కోసం ఈ నిధులు కేటాయించండి, మా ప్రాజెక్టులకి సహాయం చేయండి, మా తెలంగాణ ప్రజలు ఇట్లా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి మాట్లాడాల్సిన బాధ్యత అయితే బండి సంజయ్ గారి మీద ఉంటుంది. అలాగే కిషన్ రెడ్డి గారి మీద ఇంకెక్కువ పాత్ర ఉందని భావిస్తూ ఉన్నాం. 100% సెంట్రల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పాత్ర కంపల్సరీ పోషించాలి. ఇప్పుడు పోషించినప్పుడు వాళ్ళ ఎంపీలు ఎందుకు మనకు? ఇప్పుడు స్టేట్లో సెంట్రల్లో ఒకే గవర్నమెంట్ రావడం కల ప్రస్తుతానికి అది ఎప్పుడైనా సరే మరి అటువంటిప్పుడు ఎప్పుడు కొట్లాడే మరి ఎంపీలు ఎందుకు అటువంటిప్పుడు? మేము బీజేపీ మా తరఫున మాకు ఓట్లు వేయండి, మరి మేము సెంట్రల్లో ఉన్నాం, స్టేట్లో మేము సెంట్రల్ నుంచి ఏమైనా చేపిస్తాం, స్టేట్ ఫండ్ లేనప్పుడు సెంట్రల్ ఫండ్ తీసుకొస్తామని వీళ్ళు కొట్లాడి మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేయలేదు, మేము తీసుకువెళ్ళి చేయించడం, మేము చేస్తేనే ఇవన్నీ అయినాయి,